మాచర్ల అనే ఊర్లో రవి అనే కుర్రాడు చిన్నప్పటినుంచే కొందరికి భయానికి పేరుగా మారాడు. ఎందుకంటే అతని కరాఖండి చూపు, సూటిగా మాట్లాడే ధైర్యం, ఎదుటివాళ్లను వెనక్కి తగ్గించే దెబ్బలు ఇవన్నీ రవిని గ్యాంగ్స్టర్లా మార్చాయి. కాని ఒక రోజు అతని మీదే దాడి జరిగింది. రాత్రి ఊరు నిశ్శబ్దంగా మారినప్పుడు రవిని చుట్టుముట్టారు. వదిలేస్తారని అనుకున్నాడు. కాని ఎదుటి గ్యాంగ్ అతని కుటుంబాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. అప్పుడే రవికి స్పష్టంగా అర్థమైంది, నా నిశ్శబ్దాన్ని వాళ్ళు బలహీనతగా భావిస్తున్నారు. అప్పుడే రవి మళ్లీ తన అసలైన రూపంలోకి వచ్చాడు. ఒంటిపై గాయాలున్నా లోపల రగిలిపోతున్న అగ్నిలా లేచిపోయాడు. ఒక్కొక్కరిని నేల కొరిగించాడు. రక్తంతో తడిసిన తన పంచెను కట్టి, నాకు లొంగిపోవడం అనే మాటే లేదు అని గర్జించాడు. ఇక్కడి నుండి మీకు ఏం తెలుస్తోంది? నువ్వు సహించడమే నీ బలహీనత అయితే ధైర్యంగా నిలబడడమే నీ అసలైన శక్తి.